సరస్వతీదేవి చేతిలో చిలక. అలాంటి చిలకలన్నీ కలిసి అమ్మవారి పెదవిని చూసి అబ్బా దొండపండు ఎంత బాగుందో కొరుకుదాని రెండని వచ్చేయట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవినిది, నా పెదవే దొండపండు కాదు పక్కకు పొండని చిలకల్ని తోహేసిందిట. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికే నల్లటి మబ్బుల నారాయణమూర్తి, వెనక మెరుపు తీగల ఆవిడ, నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని వెళ్ళిపోతుంటే మెరుపు తీగలు వెడుతున్నాయి, వాన కురవాల్లా ఉందనుకుని మెరుపు తీగలన్నీ వచ్చేయట. అయ్యో అయ్యో నేను మెరుపు తీగని కాను లక్ష్మీదేవిని పొండని మెరుపు తీగల్ని తోహేసిందిట. గుండ్రని ఆవిడ స్తన సంపదని చూసి చక్రవాక పట్టుని చక్రవాకాలకు వచ్చి గుద్దుకుంటున్నాయిట. అయ్యో అయ్యో ఇవి చక్రవాకాలు కావే స్తనమండలం అని చెప్పి చక్రవాకాల్ని తోసిందిట. ఓ పక్క పవిట పట్టుకుని ఓ పక్క ఇంత గొడవ పడుతూ ఆయన వెనకాతలు బయలుదేరి వెడుతోంది. ఋషులు దేవతలు అందరూ చూశారు, వెళ్ళిపోతుంటే పీతాంబరంతో వెళ్ళిపోతున్నాడు. చనుదించన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదం మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రందన నీతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించి క్రికిన్.